హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం వర్ణ విచార నుండి వ్యంజన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో ఉచ్చారణ స్థాన్ గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. డెఫినెట్గా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉచ్చారణ స్థాన్, ఇక్కడ ఉచ్చారణ స్థాన్ రాశాను. అండ్ వాటి కిందికి వచ్చే అక్షరాలు, స్వర్ నుండి వచ్చే అక్షరాలు, స్పర్శ వ్యంజన్ నుండి వచ్చే అక్షరాలు, అండ్ అంతస్థ వ్యంజన్ నుండి వచ్చే అక్షరాలు, మరియు ఊష్మ వ్యంజన్ నుండి వచ్చే అక్షరాలు. ఫస్ట్ వన్ వచ్చేసి కంఠ్. కంఠ్, మనము ఈ అక్షరాలను పలికేటప్పుడు సౌండ్ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. మరి కంఠ్ కిందికి ఏ అక్షరాలు వస్తాయో ఫస్ట్ మనం తెలుసుకుందాం. స్వర్ నుంచి ఆ ఈ రెండు అక్షరాలు. నెక్స్ట్ స్పర్శ వ్యంజన్ నుండి కావర్గ్, కాఖ గాఘ ఇన. నెక్స్ట్ అంతస్థ నుండి ఏం లేవు. నెక్స్ట్ ఊష్మ నుండి హ, హ. సెకండ్ వన్ తాలు. ఇక్కడ పైన ఈ ప్లేస్ని తాలు అంటారు. మరి ఈ లెటర్స్ని పలికేటప్పుడు మన నాలుక ఆ ప్లేస్ని తాలుని టచ్ చేస్తుంది అనమాట. ఏమేమి అక్షరాలు వస్తాయో చూద్దాం. స్వర్ నుండి ఈ. నెక్స్ట్ స్పర్శ వ్యంజన్ నుండి చావర్గ్, చా ఛ జా ఝ ఇని. నెక్స్ట్ అంతస్థ వ్యంజన్ నుండి య, య. నెక్స్ట్ ఊష్మ వ్యంజన్ నుండి షే, షే. నెక్స్ట్ థర్డ్ వన్ మూర్ధ. ఈ పంటి వెనక ఈ రఫ్గా ఉండే ప్లేస్ను మూర్ధ అంటారు. ఈ లెటర్స్ను పలికేటప్పుడు మన నాలుక మూర్ధను టచ్ చేస్తుంది అనమాట. మరి ఏ లెటర్స్ వస్తాయో చూద్దాం. స్వర్ నుండి రి, స్పర్శ వ్యంజన్ నుండి టావర్గ్, టాఠ డాఢ న. నెక్స్ట్ అంతస్థ వ్యంజన్ నుండి ర, ఊష్మ వ్యంజన్ నుండి ష, ష. నెక్స్ట్ ఫోర్త్ వన్ దంత్. మనం ఈ లెటర్స్ని పలికేటప్పుడు పండ్లకు వెనక భాగంలో మన నాలుక టచ్ చేస్తుంది అనమాట. చూద్దాం మరి ఏ లెటర్స్ వస్తాయో. స్వర్ నుండి ఏ లెటర్స్ రావు. నెక్స్ట్ స్పర్శ వ్యంజన్ నుండి తావర్గ్, తా థ దా ధ న. నెక్స్ట్ అంతస్థ వ్యంజన్ నుండి ల, ల. నెక్స్ట్ ఊష్మ వ్యంజన్ నుండి స, స. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఓస్ట్. ఈ అక్షరాలు పలికేటప్పుడు రెండు పెదాలు టచ్ అవుతాయి అన్నమాట. ఏ లెటర్స్ వస్తాయో చూద్దామా. స్వర్ నుండి ఉ, ఊ. నెక్స్ట్ స్పర్శ వ్యంజన్ నుండి పావర్గ్, పా ఫ బ భ మ. ఇంకా అంతస్తు ఊష్మ నుండి ఏం రావు. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి దంతోస్ట్, దంతోస్ట్. ఈ లెటర్ని పలికేటప్పుడు దంత మరియు ఓస్ట్, పళ్ళు మరియు పెదాలు రెండు కూడా టచ్ కావడం జరుగుతుంది. మరి ఆ లెటర్ ఏంటంటే అంతస్థ వ్యంజనైన వా, వా. నెక్స్ట్ సెవెంత్ వన్ కంఠతాలు, కంఠతాలు. ఈ లెటర్స్ ని పలికేటప్పుడు సౌండ్ కంఠలో నుండి వస్తుంది మరియు తాలుని టచ్ చేస్తుంది అనమాట మన నాలుక. చూద్దామా ఏ లెటర్స్ వస్తాయో. స్వర్ నుండి ఏ ఐ, ఏ ఐ. ఈ రెండు లెటర్స్ యొక్క ఉచ్చారణ స్థానం వచ్చేసి కంఠతాలు. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి కంటోస్ట్, కంటోస్ట్. ఈ లెటర్స్ ని పలికేటప్పుడు సౌండ్ కంఠలో నుండి వస్తుంది మరియు ఓస్ట్ రెండు టచ్ కావడం జరుగుతుంది. మరి ఏ లెటర్స్ అంటే స్వర్ నుండి ఓ, ఔ, ఓ మరియు ఔ. ఈ రెండు లెటర్స్ యొక్క ఉచ్చారణ స్థానం వచ్చేసి కంఠోస్ట్. నెక్స్ట్ వన్ నాసిక, నాసిక. మనం వీటిని ముక్కు ద్వారా పలకడం జరుగుతుంది అన్నమాట.
చూడండి ఏమేమి వస్తాయంటే అనుస్వర్, దీనినే బిందు అని కూడా అంటారు. నెక్స్ట్ అనునాసిక్, చంద్రబిందు. ఈ రెండిటి యొక్క ఉచ్చారణ స్థానం వచ్చేసి నాసిక. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విసర్గ్. విసర్గ్ వర్ణానుసార్ హోతా హై. ఇది వచ్చేసి ఏ లెటర్ పక్కన వస్తుందో ఆ లెటర్ను బట్టి మనం ఉచ్చరించడం జరుగుతుంది, అందుకే వర్ణానుసార్ హోతా హై. నెక్స్ట్ ఈ పంచమాక్షర్ ఉన్నాయి కదా, ఈ పంచమాక్షర్కి ఇంకొక ఉచ్చారణ స్థానం కూడా ఉందండి, అది కూడా తెలుసుకుందాం మనం. చూడండి, పంచమాక్షర్ అంటే ఉచ్చారణ స్థాన్. ఇన, దీని యొక్క ఉచ్చారణ స్థాన్ కంఠనాసిక. కంఠనాసిక. నెక్స్ట్ ఇని, తాలు నాసిక. తాలు నాసిక. నెక్స్ట్ అన్న, మూర్ధనాసిక. మూర్ధనాసిక. నెక్స్ట్ నా, దంత్ నాసిక. దంత్ నాసిక. నెక్స్ట్ వచ్చేసి మా, ఓష్టు నాసిక. ఓష్టు నాసిక. అంతస్థ వ్యంజనైన యా, రా, లా, వా, వీటికి ఇంకొన్ని నేమ్స్ కూడా ఉన్నాయండి, లాస్ట్ వీడియోలో మిస్ అయింది, ఇప్పుడు తెలుసుకుందాం. యా మరియు వా, వీటిని అర్ధ వ్యంజన్ అని కూడా అంటారు. అర్ధ వ్యంజన్. నెక్స్ట్ ర, దీనిని కంపిత్, ప్రకంపిత్, లుంఠిత్ వ్యంజన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ల, దీనిని పార్శ్విక వ్యంజన్. పార్శ్విక వ్యంజన్ అని కూడా అంటారు.